எங்க ஊழியத்துல வீணான புகழ்ச்சிகளும் பதவியின் பெருமைகளும் எங்களுக்கு வேண்டாம்ப்பா. உங்க கால் சுவடு మాత్రం పోదు. నేను ముగిస్తాను. ఇది సెయింట్ థామస్ చనిపోయిన స్థలం, ఆయన బల్లెల్లో పొడవబడిన స్థలం. ఆయన వచ్చేసి ప్రార్థన చేసేటప్పుడు ఈ సీన్ అంతా చూడండి. ఈయన ఇట్లా ప్రార్థన చేసే స్థలంలో బల్లెల్లో ఆ ఈటితో ఆయనని పొడిచిన స్థలము ఈ స్థలము. ఇది ఎక్కడుందంటే చెన్నైలో ఇది కనబడుతుంది. సరే, ఈ స్థలం వచ్చేసి మనం ఎందుకు వచ్చినామంటే సెయింట్ థామస్ చర్చ్ అనేసి ఈ చర్చిని మన సెయింట్ థామస్ ఏమది మౌంట్ చర్చ్ అనేసి పిలువబడతారు. ఇది ఎందుకు సెయింట్ థామస్ మౌంట్ చర్చ్ అని పిలువబడతారంటే ఆ స్థలంలో ఉంది చూడండి, అక్కడ ఉండే స్థలము. అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఈటితో ఆయన్ని చంపబడిన స్థలము. తోమా గురించి మీకు చెప్పాలంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మరి అక్కడ తోమా గురించి రాయబడింది. 16వ వచనంగా తోమా గురించి మీరు రాయబడింది. 12 మంది శిష్యులు 11 మంది శిష్యులు కూడి ఉన్నప్పుడు ఆదివారం సాయంత్రము అక్కడ తోమా ఉండేలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు మధ్యలో వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అనేసి పలికినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళందరూ ఆశ్చర్యపడతారు. ఆశ్చర్యపడి మేము యేసుక్రీస్తుని కనుగొన్నాము అనేసి వాళ్ళు వచ్చేసి చూసిన తోమా అక్కడ చెప్తే తోమా ఆ సమయంలో అప్పుడు ఉండడు కాబట్టి నమ్ముడు. నేను ఆయన చేతి గాయంలో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను, మరి ఆయన పక్కులో ఉండే గాయంలో చేతి వేలు పెట్టి చూస్తే నేను నమ్ముతాను అని తోమా చెప్పినప్పుడు మరి 8 రోజులు తర్వాత అదే స్థలంలో వాళ్ళు కూడినప్పుడు ఆ స్థలంలో తోమాను ఉంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగా ప్రత్యక్షమయ్యి తోమాను చూసి, తోమా ఇదో నీ వేలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, నీ వేలు ఎత్తుకొనిదో నా పక్కులో పెట్టి చూడయ్యా అని చూపించిన దృశ్యం లాగా ఇలా సెట్ చేసినారు. చూడండి, ఇదే ఎగ్జాక్ట్గా అక్కడ జరిగింది. ఇక్కడ చూసిన మనం చదివిన విషయం చేసుకుని ఆ సిలువుని ఒక భాగంలో పెట్టి ప్రార్థన చేసిన స్థలము ఇక్కడ ఈచిలో బల్లెంతో పొడవబడిన స్థలం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. గాడ్ బ్లెస్ యు. ఇది ఈ స్థలం వచ్చేసి తోమా ఆయన యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్న ఒక స్థలం అన్నమాట. ఇది దృష్టాంతంగా అందరూ కూకొని వింటున్న ఒక దృష్టాంతంగా ఇక్కడ అమర్చబడినారు. చూడండి, ఒక తల్లి తన బిడ్డను పెట్టుకొని ఆయన సువార్త చేస్తుంటప్పుడు చూస్తానన్నమాట. అలాగా ఇక్కడ అనేకమైన పూజారులు మరి దళితులు అందరూ కూడా ఏక భావముతో మంచి మనసుతో సువార్త ప్రకటిస్తున్న తోమా వైపు చూస్తే ఆలకిస్తుంటున్న ఈ యొక్క మారు మనసు పొందిన వ్యక్తులుగా ఇక్కడ ఉండారన్నమాట. ఈ స్థలము లిటిల్ మౌంట్ అనబడుతుంది అనమాట. లిటిల్ మౌంట్ అంటే చిన్న కొండ అనేసి. ఈ చిన్న కొండ అంటే ఇక్కడ ఒక గుహ ఉండదు. ఆ గుహలో మన థామస్ అయ్యగారు వచ్చి దాముకొని ప్రార్థన చేసే స్థలం అన్నమాట. అంటే వచ్చి వాళ్ళు ఎవరైనా ఆయన చంపే వాళ్ళు వస్తున్నారు కదండి, అప్పుడు ఆయన తన ప్రాణము భయం అనేకులకు ఒక స్వార్థ సేవ చేయాలన్న భారముతో ఆయన తను రక్షించుకోవడానికి వచ్చి ఆ రక్షణకి ఒక గుహ, ఒక కొండ అనొచ్చు, క్రీస్తు ఆ బండ అనొచ్చు. ఆ స్థలము ఇది. రండి మనం ఆ స్థలంలోకి పోయి చూస్తాం. ఆ తర్వాత కాలు మండిపోతుంది. ఇది చూడండి, కట్టబడిన చర్చ్ ఆలయంగా కట్టబడిన ఆ ఇయర్ 1551 ADలో కట్టబడింది. Cave of the John.
థామస్ గుహ. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నేను ఈ స్థలంకి వచ్చి ఈ యొక్క అనుకోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, థ్యాంక్స్ యేసయ్యా. ఎలాంటి స్థలం చూడండి. ఈ ఈ రాయి అల్లాడుతుంది, ఏం చేయొద్దండి దాన్ని. చూడండి లైట్ అంతా వేశారు. అంటే ఇది ఆయన ఈ గుహం చూడండి ఎంత బాగా అమర్చి ఉండదు. యేసుక్రీస్తు వారు మంచి ఒక ఆయన ప్రేమను చెప్పలేము లేదు. అది ఇక్కడ ఈ స్థలంలో ఒక వచ్చి ఆయన పండుకున్న జరుగుతుంది చూడండి. ఈ స్థలంలో ఈ గుహలో ఇక్కడ ఇంకా ఆయన వస్తున్నాడంట. ఈ పక్కన ఇంకా ఎస్కేప్డ్ చూడండి, అక్కడ ఎస్కేప్ చేస్తానని ఆయన ఈ స్థలంలో ఇంకా వస్తున్నాడు. బట్ ఈ స్థలం ఏమంటే అది గుహగా ఉన్నట్ట స్థలం అన్నమాట. వచ్చి దాముకుంటున్నాడు అన్నమాట. వాళ్ళకి అయిపోతుంది. మనం ఒకసారి ఎస్కేప్ కాడికి పోదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. వచ్చి దాముకుంటున్న స్థలం అండి. గుహ లోపలికి పోయేవాడు అనమాట. హల్లెలూయా. ఇదంతా కొండ చూడండి, ఇదంతా కొండ. ఇది పైన ఇప్పుడు డెకరేషన్ మారు కట్టినారు, కానీ అప్పుడు ఒక జారడం కొండ మారు ఉండేదన్నమాట. మనం లోపల పోయినాం కదా, ఆ వీటిని దీన్ని అటాచ్ చేస్తాం. ఈ ఆయన దాహం కోసము నీళ్ళు, అంటే మనం నీళ్ళు అక్కడి నుంచి తెచ్చుకోలేదు కదా. ఈ కొండ ప్రాంతంలో ఈ యొక్క బండలు ఉండే స్థలంలో ఎక్కడ నీళ్ళు చెప్తారు చెప్పండి. దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఈ స్థలంలో నీళ్ళు ఎగుప చేసిన దేవుడు హోలీ వాటర్ అనేసి చూడండి. ఇట్లా వచ్చి చూడండి, హోలీ వాటర్ క్లీన్ కనబడుతుంది. దేవుడు ఈ యొక్క అద్భుతమైన నీళ్ళు కొంచెం జూమ్ చేయండి, నీళ్ళు కనబడుతుంది. నీళ్ళు అద్భుతమైన నీళ్ళు తాగడానికి ఎంత మంచి దేవుడు. చేగా చెక్కబడిన శిలువ ఎంతో బాగా క్రైస్తవులు అంటే రోజునే కాదు, క్రైస్తవుల్లో అన్నీ ఉంది, బాధ ఉంది, సంతోషం ఉంది, ఇతరులను రక్షించడంలో ఆనందం ఉంది. ఈ యొక్క ఆనందంతో తోమగా జీవించారు. ఈ యొక్క కొండ ప్రాంతం కూడా నేను కవర్ చేసి ఉన్నప్పుడే నాకు ఈ సమస్యలు వేసిపోతాయి. మరి ఆయన దైవజనుడు, ఆయన దైవజనుడు శిష్యుడు తోమ యేసుక్రీస్తు ఎంత బాధపడి ఉంటారు, ఎంత కష్టం పడి ఉంటారు కదా. ఇలాంటి ఆయన సమాధి ఉండే స్థలం చూస్తాం, చాలా బాగుంటుంది. అప్పుడు నేను చూడాలి ఆ స్థలం. ఈ స్థలంలో ఫస్ట్ టైం వస్తున్నాను, నేను చూసాను, చాలా వీడియోలు కూడా చూసినాను, మంచిగా విన్నాను. అంటే తోమా గురించి కొంచెం వివరంగా రావాలి కదా మన వీడియోస్ వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి తెలవాలి కదా. నేను కొంచెం తెలుగులో మాట్లాడుతున్నాను. మీరంతా వచ్చి చూసే స్థలం లేదంట కదా, అంతా చూసేస్తారు. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించాలి. మరి మీరు ఇవంతా ఈ ప్లేస్ వచ్చి చూసి మరి ఇంకా మీరు ఆత్మీయ రీతిగా మీరు బలపడాలనేసి ప్రభునామములో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించండి. ఆమేన్. ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మీకు
సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నాను అని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపమును మీరు నిలిచియుండనెత్తురో అవి నిలిచియుండును అని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమి అని అతనితో చెప్పగా, అతడు, నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఇండుము. నా ప్రభువా, నా దేవా, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. సమాధి అది రాయబడింది. Tomb of St. Thomas. అది ఇది ఆయన మాత్రం దీని కింద ఉండదు సమాధి. ఆయన గోరు మాత్రము ఇక్కడ ఉంచబడింది. నేను అప్పుడే మీకు చూసాను. దాంట్లో ఇక్కడ ఈ గోరు మాత్రము అది గోరు అన్నమాట. ఆయన చేతిలో అయినది గోరు. సో ఇక్కడ గోరు ఆయన సమాధి. అయితే ఒక్క విషయం ప్రియులారా, ఆయన సమాధి చేయబడే స్థలం మాత్రం అది. ఆయన సమాధిలో ఆయన బాడీ లేదు, అది తీసుకొని వెళ్ళిపోయింది. ఇది వాస్తవం. అందరూ వచ్చి విజిట్ చేసే స్థలము ఇదన్నమాట. సందోం అనేసి చర్చ్ పేరు. ఈ చర్చికి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఈ యొక్క సమాధి. దేవుడిని దీవించిన గాక. హల్లెలూయా.